పుట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కింది అని చెప్పి ఒక సామెత ఉంది. మనకిక్కడ జపాన్లో ఓ పక్కన అక్కడోళ్ళకే తిండి తిప్పలేక చస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, మానసిక సంక్షోభాలు, దారుణమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు. పిల్లలు లేక వృద్ధుల సంఖ్య పెరిగిపోయి ఇప్పుడు మరి ఈ వలస వచ్చిన వాళ్ళతో ఏమన్నా మొబిలైజ్ చేసుకుంటారని తెలియదు. జపాన్ 4 సిటీల్ని మైగ్రెంట్స్ కోసం ఫిక్స్ చేస్తుందట. నైజీరియా, టాంజానియా, ఘనా, మొజాంబిక్ ఏరియాల నుండి వచ్చినటువంటి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఏదైతే రూరల్ ఏరియాల్లో వాళ్ళ కోసం కేటాయిస్తుందట. వాళ్ళకి కావాల్సినటువంటి మనీని కూడా జపనీస్ సంబంధించినటువంటిది, అంటే ఇప్పుడు అక్కడ లోకల్ జపనీస్తో పెళ్ళిళ్ళు చేసుకుని కాపురాలు చేయడం, వీళ్ళ ఇద్దరు జాయింట్గా పిల్లల గంట లాంటిది ఏమైనా చేస్తారు. ఎందుకంటే క్రమంగా జపాన్ ప్రజల సంఖ్య తగ్గిపోతుంది. దానికి కారణం అక్కడ ఉన్నటువంటి యువతరం పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం, మగపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం. ఆ మగవాళ్ళకి ఈ అమ్మాయిలను అప్పచెప్పి పెళ్ళిళ్ళు చేస్తారనుకుంటా. ఇలాంటి సందర్భంలో ట్యాక్స్ కట్సు, ఈజియర్ మార్టగేజెస్, అట్లాగే కార్లు కొంటే డిస్కౌంట్లు, ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చి తద్వారా ఇద్దరు పిల్లల్ని కంటే చూస్తాం అని చెప్పినా కూడా ఎదురవుతున్నటువంటి వేళ ఇక విదేశీయులతో సంబంధాలు పెట్టుకోమని చెప్పి సలహా ఇస్తుందన్నమాట ఆ దేశ ప్రభుత్వం.